వరంగల్ జిల్లా పర్యటన పోయినప్పుడు అక్కడ ఒక లంబాడి తండ ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోయి ఒక అతను వచ్చిన కాలం మీద పడాడు, పరిగెత్తుకొచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కాలు వదిలిపెట్టాడు. నా కాలు తడుస్తున్నాయి కింద, అంత ఏడుస్తున్నాడు. ఏంది బ్రదర్ నువ్వు అంత ఎందుకు ఏడుస్తున్నావు, నాకు అర్థం కాదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే, నువ్వు లేవు ఆయన సమస్య చెప్పాయంటే నా బిడ్డ పెళ్లి ఆగిపోతుంది సార్, ఇప్పుడు నేను శ్రీరామనవమి వెళ్ళాక పెళ్లి చేద్దామని 70,000 అలా దాచుకున్నా, ఇళ్ళగా ఇంత కాలిపోయినాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఉరి పెట్టుకుంటాను చచ్చిపోతాను, నువ్వు సావకు, నీకు నేను నా డబ్బు ఇస్తా, డబ్బు ఇవ్వడం కాదు నేను స్వయంగా వచ్చి ఆ పెళ్లికి ఆగలేదని చెప్పి. అది ఇప్పుడు వరంగల్లో ములుగు నియోజకవర్గంలో ఎక్కడ మారుమూల ప్రాంతంలో. సో నేను చెప్పిన అతన్ని చేసినాం, ఆ స్థానికంగా ఉండే నాయకుడు కూడా చెప్పిన, సార్ మాట అంటే తప్పడు, నీకు తెలియదు, తప్పకుండా నీకు డబ్బులు వస్తాయా, నువ్వు రందిపడకని చెప్పింది. ఆ తర్వాత నేను వచ్చేసి మళ్ళీ నాయకులు చెప్పింది, అక్కడ పెళ్లి ఎప్పుడు పెట్టినో చెప్పండి, డబ్బులు పంపిస్తాను. సరే, ఆ శ్రీరామనవమి పోయిన తర్వాత అతను డబ్బు పెళ్లి పెట్టుకున్నాడు, నా దగ్గరకు వచ్చిండు, నేను డబ్బులు ఇచ్చి పంపించాను. సార్ పెళ్లికి తప్పక రావాలని రిక్వెస్ట్ చేసి నేను ఆ పెళ్లికి పోయినా, అటెండ్ అయ్యాను. అక్కడ చంద్రలాల్ గారిని మా ఎమ్మెల్యే గారు ఉంటారు, వీళ్ళందరూ కలిసి నన్ను తీసుకెళ్ళాను, పోయినాము. అక్కడ మంచిగా పెళ్లి అటెండ్ చేసి తృప్తిగా భోజనం చేసి మళ్ళీ నేను తిరుకొని వచ్చి. ఇట్లాంటి అనేక అనుభవాలు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఆడపిల్ల పెళ్లి